సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. మనమిత్ర వాట్సాప్ యాప్ ద్వారా ప్రజలు ఎన్నో రకాల సేవలు పొందవచ్చని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రపాటి గోపీచంద్ పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి చేరువ చేసే విధంగా సచివాలయ ఉద్యోగుల అవగాహన కల్పించాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గొర్రపాటి గోపీచంద్ అన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రపాటి గోపీచంద్ 45వ డివిజన్ సచివాలయంలో డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ పివి ఫణికుమార్ మరియు సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన మనమిత్ర వాట్సాప్ యాప్ పై అవగాహన ర్యాలీలో పాల్గొని సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో డివిజన్లోని బంగారు కుటుంబాలపై ఎవరెవరిని నమోదు చేశారు తదితర విషయాలపై చర్చించి ఇటీవల 45వ డివిజన్ సచివాలయం నుండి బదిలీపై వెళ్లిన ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గొర్రపాటి గోపీచంద్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు మనమిత్ర యాప్ పై ప్రతి నెల 5వ తేదీన అన్ని గ్రామ వార్డు సచివాలయ పరిధిలో అవగాహన ర్యాలీలు నిర్వహించే కార్యక్రమంలో భాగంగా 45వ డివిజన్ సచివాలయంలో మనమిత్ర యాప్ పై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. మనమిత్ర యాప్లో సచివాలయ సిబ్బంది ద్వారా ప్రజలకు ఒక అవగాహన కలిగించటం, రెవెన్యూ సర్వీసెస్కు సంబంధించి గతంలో తమ పనులు వదిలిపెట్టి అనేక మంది క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, డెత్ సర్టిఫికేట్ కావాలన్నా కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో మరి లోకేష్ గారి పర్యవేక్షణలో ఈ మనమిత్ర అనే యాప్ని మనం గనక డౌన్లోడ్ చేసుకున్నట్లయితే దాని మీద తెలుగులో అంటే చదువు పెద్దగా రాని వాళ్ళు కూడా దీన్ని ఆపరేట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. అందుచేత తెలుగులో ఆ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకుంటే ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని వస్తుంది. అక్కడి నుంచి మనం ఏం కావాలి, మన అవసరం ఏంటి, బర్త్ సర్టిఫికేట్, నెక్స్ట్ కాలం పేరు, ఇట్లా అన్ని డీటెయిల్స్ వస్తాయి. మనం అప్లై చేసుకుంటే అది సరాసరి ఎంఆర్ఓ ఆఫీసులో మరి సంబంధిత సిబ్బందికి అంది వెంటనే ఛార్జీ కూడా దాని మీద 5 రూపాయలు అయితే 5, 10 అయితే 10, 2 రూపాయలు అయితే 2 రూపాయలు స్వల్ప ఫీజుతో మీకు యాప్లోనే తిరిగి అది అందుతుంది. మరి ఈ రకమైనటువంటి 64 రకాల రెవెన్యూ సేవలన్నీ కూడా ఈ మనమిత్ర యాప్ ఆదేశాల మేరకు మనమిత్ర యాప్ గురించి ప్రజలకు అవగాహన కలిగించే విధంగా పెద్దలు గోపీచంద్ గారు మా వార్డులో మరి ఆయన కూడా ర్యాలీలో పాల్గొని మరి ప్రజలందరికీ కూడా అవగాహన కల్పిస్తూ ఆ యాప్ మరి చంద్రబాబు గారు ఎంతో మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టారు. బస్సు టికెట్ దగ్గర నుంచి రైల్వే టికెట్ దగ్గర నుంచి అలాగే మనం భూమి శిస్తు కట్టుకోవాలన్నా ఏమి కట్టుకోవాలన్నా కూడా ఆ యాప్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్ ద్వారానే కట్టుకోవచ్చు. మన ఇంట్లో కూర్చునే మనం కట్టుకోవచ్చు. ఎక్కడికి వచ్చి ప్రజలు ఇబ్బంది పడక్కర్లేదు. ఆ యాప్ గురించి అవగాహన కల్పించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై కూడా ఉంది. ఎందుకంటే ఆ యాప్ 54 సేవలను ప్రజలకు అందిస్తుంది. అందుకని ఆ యాప్లో ఉన్న వివరాలన్నీ కూడా సచివాలయానికి వస్తే ఇక్కడ అడ్మిన్ గారు కానివ్వండి, ఇక్కడ ఉన్న స్టాఫ్ కానివ్వండి, అందరూ కూడా వివరించి చెప్తారు ప్రజలకి. ఆ యాప్ గురించి ప్రజలందరూ అవగాహన కలిగించుకుని మరి చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన ఆ యాప్ను మన మచిలీపట్నం నియోజకవర్గంలో మంత్రి కొల్లు రవీంద్ర గారి సారథ్యంలో కూడా ప్రజలందరికీ చేరువ చేసేలా చేయమని చెప్పి కొల్లు రవీంద్ర గారు కూడా ఉత్తర్వులు జారీ చేశారు. ఆ మేరకు 45వ సచివాలయంలో అడ్మిన్ సెక్రటరీగా విధులు నిర్వహించారండి. సచివాలయం తరపున ప్రభుత్వం వారు చేపట్టిన అన్ని సేవల్ని కూడా ప్రజలకు అందించడంలో మా సచివాలయం తరపున అందరం కూడా చాలా ముందు నుండి కష్టపడి చక్కగా అందించడం జరిగిందండి. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియపరుస్తున్నానండి. పెద్దలు గోపీచంద్ గారికి అలాగే ఫణికుమార్ గారు కూడా హాజరయ్యారండి. అలాగే ఇక్కడ మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ కార్యక్రమం కూడా అవగాహన ర్యాలీ అనేది చేపట్టారు. చాలా బాగా చేపట్టడం జరిగింది. విద్యుత్ ఛార్జీలు దోపిడీ ఆపాలి అని ప్రమాదకరమైన స్మార్ట్ మీటర్ రద్దు చేయాలని సిఐటియు ప్రజా ఐక్యవేదిక డిమాండ్ చేసింది. విద్యుత్ ఛార్జీలు దోపిడీ ఆపాలని ప్రమాదకరమైన స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని సిఐటియు ప్రజా ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో కోనేరు సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విద్యుత్ బిల్లులు పెంచమని, స్మార్ట్ మీటర్లు అసలే ఉండవని, కరెంటు ఛార్జీలు తగ్గిస్తామంటూ ఎన్నికల సమయంలో నేతలు గొప్పలు చెప్పారని, అధికారంలోకి వచ్చాక అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సర్దుబాటు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఛార్జీలు వేస్తుందని, ట్రూ ఆప్ ఛార్జీల పేరుతో ఉక్కిరిబిక్కిరి చేస్తుందని వారన్నారు. అంతేకాక స్మార్ట్ మీటర్ల ఏర్పాట్లు వేగవంతం అయిందని, రోజుకు 4-5 సార్లు రీడింగ్ తీసుకోవడం, లోడును బట్టి ఛార్జీలు వేయడం, స్మార్ట్ మీటర్ల ధర భరించాల్సి ఉండడం లాంటి ఎన్నో కారణాలతో సామాన్యులు షాక్ గురవుతున్నారంటూ ప్రజా ఐక్యవేదిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు, స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ప్రజావేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసనల్లో భాగంగా ఈరోజు
ఈ కార్యక్రమం చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో అంతకుముందు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి విద్యుత్ భారాలు పెంచి ప్రజల మీద 32 కోట్ల భారం వేశాడని, తాము అధికారంలోకి వస్తే ఆ విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం, ఇక భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల ప్రణాళికలో కూడా పొందుపరిచి అధికారంలోకి రావడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పి ఏడాది కాలంలోనే 15,000 కోట్ల రూపాయలు ట్రోప్ ఛార్జీల పేరుతో భారం వేశారు. సర్దుబాటు ఛార్జీల పేరుతో 2022-23కి 3,000 కోట్లు, 24-25కి 2,700 కోట్ల రూపాయల భారం వేశారు. అదే కాదు, నిన్న మొన్న చూసాము 2022 నుంచి 25 దాకా మరొక 12,717 కోట్లు భారం వేయటానికి విద్యుత్ నియంత్రణ మండలి ప్రభుత్వాన్ని అడిగి ఉన్నది. అందుకని ఈ రకంగా మాట తప్పి ప్రజల మీద భారాలు వేశారు. ఇదే కాకుండా స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లని బిగిస్తే పగలగొట్టమని తెలుగుదేశం నాయకులే పిలిపించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్లే తిరిగి మళ్ళీ ఈ స్మార్ట్ మీటర్లని బిగిస్తూ ఉన్నారు. స్మార్ట్ మీటర్ల విషయంలో అబద్ధాలు చెబుతున్నారు. వీటి వల్ల ఏం భారం పడదు, బిల్లులు పెరగవని చెప్పేసని. కానీ వాళ్ళ స్మార్ట్ మీటర్లు దాని ఖరీదు చెల్లించడమే కాకుండా ఇప్పటికే మీటర్లు బిగించినటువంటి వ్యాపార వాణిజ్య సంస్థలకి, పరిశ్రమలకి బిల్లులు పెరగటం మూలంగా వాళ్ళు ఆందోళన చేస్తున్న సంగతి చూస్తాం. ప్రధానంగా గత 4 సంవత్సరాల నుంచి వాడినటువంటి విద్యుత్కి ఇవాళ వాడేటువంటి విద్యుత్ మీద సర్ఛార్జీ రూపంలో వసూలు చేస్తున్నారు. ఇది చాలా అన్యాయము. అదేవిధంగా అదానీతో ఒప్పందం చేసుకుని గతంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది. దాన్ని ఇవాళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా అమలు చేస్తోంది. ప్రచారానికి మాత్రం పరిశ్రమలకి, వ్యాపార సంస్థలకి అని చెప్పి చెప్తున్నారు. కానీ ఇళ్ళకు కూడా బిగిస్తున్నటువంటి పరిస్థితి. దీనివల్ల ఏంటంటే రాబోయే కాలంలో చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఈ విద్యుత్ వినియోగదారులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి దాపురిస్తుంది. ప్రధానంగా ఇది ముందుగానే మనం ఫోన్లు రీఛార్జ్ చేసుకున్నట్టుగా రీఛార్జ్ చేసుకోవాలి. అదేవిధంగా దీన్ని గంటకి అక్కడ రీడింగ్ తీసి ఛార్జీలు నిర్ణయించేటువంటి పద్ధతి వస్తుంది. ఇంటికి వచ్చి మన ఫోన్లు మీటర్లు ఎంత కాలిందనేది తెలుసుకొని దానికి బిల్లులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ముందుగానే మనం రీఛార్జ్ చేయించుకోవాలి. దానికి కొన్ని ప్రాంతాల్లో ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం ఆ ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా బిగించారు. వాటిల్లో చూస్తే కట్టిన తర్వాత కూడా, టైం అయిన తర్వాత కట్టిన తర్వాత కూడా మళ్ళీ మరి ఈ టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కరెంట్ ఛార్జీలతో జనం మీద బాదుడని చెప్పి విచ్చలవిడిగా ప్రచారం చేశారు. మరి వీళ్ళు ఏమైనా వచ్చిన తర్వాత తగ్గించారంటే తగ్గించకపోగా మరింత భారాలను పెంచి ఈరోజు అదానీతో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని అమలు చేసే దిశగా చాలా వేగంగా స్మార్ట్ మీటర్లను బిగించే పరిస్థితి ఈరోజు తీసుకొస్తూ ఉంది. ముఖ్యంగా ప్రజలందరూ కూడా గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, మనం చూసాం గతంలో జియో ఫోన్ వస్తే 100 రూపాయలు ఛార్జ్ చేస్తే ఇప్పుడే ఎంతైనా మాట్లాడుకోవచ్చు అని ముందుగా అమలు చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు కనుక చూస్తే నెలకి 350 రూపాయలు చెల్లించకపోతే వెంటనే కట్ చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇదే స్మార్ట్ మీటర్లు రేపొద్దున్న రీఛార్జ్ చేసుకునే పరిస్థితి కనుక అమలైతే మరి అదేవిధంగా వాళ్ళు పెంచిన ఛార్జీలు జనానికి ఏమీ తెలియకుండా ఉండేటట్టుగా వాళ్ళు రీఛార్జ్ చేసుకుంటేనే కరెంట్ వస్తుంది. ముందుగా ఎప్పటికప్పటికే ప్రతి నెల రీఛార్జ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరి అలవాటు చేసిన తర్వాత కరెంట్ అవసరం కదా అని చెప్పి వాళ్ళు ఎంత పెంచినా కూడా కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. మరి ఇదే కనుక అమలు కాకుండా ముందుగానే మనం మేల్కోకపోతే మనం కట్టినటువంటి ఛార్జీలు, మనం కట్టినటువంటి ట్యాక్సులు ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి? మరి ఇవన్నీ గాలికి వదిలేసి ఇవాళ విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయడానికి పూనుకుంటున్నారంటే ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఎవరి కోసం పనిచేస్తున్నాయో ఏంటో అని ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇవన్నీ కూడా కేవలం కార్పొరేట్ కంపెనీలకి ప్రజల సొమ్ముని దోసిపెట్టే విధంగా. రుస్తుంబాద అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం జరిపారు.
రుస్తుంబాద అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం జరిపారు. ప్రతి నెల మొదటి మంగళవారం ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమం జరుపుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ విధంగా గత 50 నెలల నుంచి నిర్వహిస్తున్నట్లు వారు వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు లోకిశెట్టి వెంకటస్వామి, పార్టీ నాయకులు మాంచల రాంబాబు, అయినాల లక్ష్మణరావు, చలమలశెట్టి రమేష్, పాలపర్తి పద్మజ తదితరులు పాల్గొన్నారు. మంచి కార్యక్రమానికి ఆయమా లక్ష్మి గారు, లక్ష్మణరావు గారు, అలాగే మిగతా వాళ్ళందరూ కూడా కమిటీ సభ్యులు, ఈ వార్డు పెద్దలందరూ కూడా పాల్గొని ఒక దేవస్థానంలో ఒక అన్నదాన కార్యక్రమం చేయడం చిన్న విషయం కాదు ఇవాళ. ఎందుకంటే మేము మెయింటైన్ చేస్తాం, చాలా ఇదిగా చూస్తున్నాం. ఎందుకంటే అనేక రకాలైన ఇబ్బందులు కానీ చేసే కార్యక్రమాలు ఉన్నాయి. అయినా కానీ 50 నెలల నుంచి పట్టు వదలకుండా మన రాంబాబు గారి ఆధ్వర్యంలో ఇవాళ చేయడం జరుగుతుంది. అలాగే పేదవాడు పట్టిన అన్నం తినాలనే ఉద్దేశంతో మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం ఇది చాలా శుభదినం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం మొదలుపెట్టి 50 నెలలు అయింది. ఇలాగే దిగ్విజయంగా ప్రతి నెల కూడా ఆ దేవుడి ఆశీస్సులుండి ఈ వార్డు కమిటీ సభ్యులు కానివ్వండి, అట్లాగే మంచాల రాంబాబు గారికి ఎంతో అండగా ఉండి ఎంతో తోడ్పాటుకి ఆయనకి కృషి చేస్తూ ప్రతి కార్యక్రమంలోనూ మీ వెనుక మేమున్నామంటూ కమిటీ సభ్యులందరూ ఉండి రాంబాబు గారిని ముందుకు నడిపిస్తున్నారు. అలాగే ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ప్రతి నెల అన్నదాన కార్యక్రమం. బాలల హక్కులను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బి పద్మావతి సూచించారు. బాలల హక్కులను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బి పద్మావతి సూచించారు. కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ మీటింగ్ హాల్లో బాలల హక్కులకు సంబంధించిన చట్టాల అమలు తీరుపై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖరరావు, వివిధ శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును విద్యార్థులకు నిర్మించి దానిలో మీరందరూ కూడా భాగస్వాములు అవుతున్నారు. భాగస్వాములు మరింత ముందుకు తీసుకెళ్లాలి అంటే చాలా గ్యాప్సెస్ ఉన్నాయి, చాలా ల్యాప్సెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చైల్డ్ రైట్స్ కమిషన్ ఐడెంటిఫై చేసింది. ఆ గ్యాప్సెస్ ఏంటి, ఆ ల్యాప్సెస్ ఏంటి అనేటువంటిది కూడా మేము చెప్తాము. ముఖ్యంగా కమిషన్ చాలా మందికి తెలియదండి. అసలు ఏపీ స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్, ఏపీ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ 2005 ఒకటి ఉందని, కానీ చిల్డ్రన్ కోసము వాళ్ళు రివ్యూస్ చేస్తారు. ఇంప్లిమెంటేషన్ టు ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ చైల్డ్ రిలేటెడ్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతూ ఉంది, స్కూల్ స్థాయిలో, కాలేజెస్ స్థాయిలో, క్షేత్ర స్థాయిలో ఎలా జరుగుతున్నాయి, ఎలా వైలేట్ అవుతున్నాయి చైల్డ్ రైట్స్ అనేటువంటివి కూడా ఈ కమిషన్ అనేటువంటిది రివ్యూ చేయడం అనేటువంటిది జరుగుతుంది. దాదాపు 18 లైన్ డిపార్ట్మెంట్స్ తోటి. చాలా మందికి పిల్లలు అంటే 14 years కంప్లీట్ అవగానే పిల్లలు అనుకుంటున్నారు. స్మార్ట్ మీటర్లను ప్రజలందరూ వ్యతిరేకించాలని వామపక్షాల ప్రజా సంఘాల నాయకులు సూచించారు. స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెడనపట్నంలోని తోటమూల సెంటర్లోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ ట్రూ ఆఫ్ సర్దుబాటు ఛార్జీల పేరిట విద్యుత్ ఛార్జీల భారాలను తగ్గించాలని, ఆదాన్ని స్మార్ట్ మీటర్లు, సోలార్ విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని, పాత మీటర్లు కొనసాగిస్తూ పాత రీడింగ్ పద్ధతిని అమలు చేయాలని, షాపులకు, ఇళ్లకు పెట్టిన స్మార్ట్ మీటర్లను వెంటనే తొలగించాలని వారు విజ్ఞప్తి చేశారు. ధర్నా అనంతరం జై పాండురంగరావుకు వినతి పత్రం అందజేశారు. గోరురాజు వాస గంగాధర్రావు, పంచల నరసింహారావు, కట్ట హేమసుందర్రావు, పేరిశెట్టి ఉమాకాంతారావు, తుమ్మ చిన్నకొండయ్య, సజ్జమూర్తిరాజు తదితరులు పాల్గొన్నారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఉండగా అదానీ గారి స్మార్ట్ మీటర్లు పెడతంటే మరి లోకేష్ గారు పగలగొట్టండి ఎన్నో ప్రకల్పాలు పలికాడు. మరి అదే మరి కూటమిగా ప్రభుత్వం వచ్చి మరి ఇవాళ మళ్ళీ అయ్యే స్మార్ట్ మీటర్లో పెట్టి జనాల్ని ఇంకా అధోగతి పాలు చేయడానికి ఇవాళ కంకణ కట్టుకున్నట్టుగా ఉందో. పైకి మాత్రం అన్ని రకాలుగా మేము 6 పథకాలు మేము అమలు చేస్తున్నాము, అంతా చాలా బాగుందో, అమరావతి చాలా డెవలప్ చేస్తున్నాం నేను చెప్తున్నారు. కానీ కనీసం సామాన్యుడికి బ్రతకడానికి కూడా సరైన ఇది లేకుండా ఇవాళ మరి చంద్రబాబు నాయుడు గవర్నమెంటు కూటమి ప్రభుత్వం చేస్తాను. దీన్ని అరికట్టాలంటే అందరూ కూడా సమైక్యంగా ఉండి దీన్ని ఎదుర్కొంటేనే తప్ప గవర్నమెంట్ మాత్రం దిగిరాదు. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ ధర్నాలు, కార్యక్రమాలు గట్టిగా చేయాలనే దాని మీద ఆ పార్టీ కోరుతూ ఉంది. అట్లాగే మరి ట్రూ ఆఫ్ ఛార్జీలను కానీ లేకపోతే ప్రభుత్వం బిగిస్తుంటే ఆనాడు ఈ కూటమి ప్రభుత్వ పెద్దలందరూ కూడా స్మార్ట్ మీటర్లని
ఎక్కడ పెడతారో అక్కడికి వెళ్ళి పగలగొట్టండి. స్మార్ట్ మీటర్లు పెట్టి ప్రజలపై భారాలు మోపడం చాలా అన్యాయము. అందుకని ఈ మీటర్లు పగలగొట్టండి అని చెప్పారు. అలాగే ఈ మీటర్లకు వ్యతిరేకంగా కోర్టుల్లో కూడా కేసులు వేయటం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే మీటర్లని బిగిస్తూ ప్రజల మీద ఈ రోజున వేల కోట్ల రూపాయల భారం మోపుతున్నారు. స్మార్ట్ మీటర్ అంటే అదేదో మామూలుగా అయితే మనకేదైనా మీటర్ పాడైపోతే ఏమండి మా మీటర్ మార్చండి, మీటరు రీడింగ్ సరిగ్గా రావట్లేదు, తర్వాత ఇబ్బంది పడతామని చెప్పి మనం చెబితే మీటర్ మార్చడానికి కొన్ని నెలల పాటు టైం తీసుకునేటువంటి విద్యుత్ శాఖ వాళ్ళు ఈ రోజున మాకు వద్దన్నా సరే వచ్చి ఆ మీటర్లను బలవంతంగా బిగించెళ్తున్నారు. స్మార్ట్ మీటర్ అంటే ఏదో స్మార్ట్గా ఉంటుందని చెప్పేసి ప్రజలు అనుకుంటారేమో, కానీ ఒక్కొక్క మీటర్ ఖరీదు 9,000 రూపాయలు. అదే త్రీ ప్లేస్ అయితే 17,000 రూపాయలు. ఈ 17,000 కానీ 9,000 కానీ మళ్ళీ మన దగ్గరే వసూలు చేస్తారు. ఇది మొత్తం 93 నెలల్లో మన బిల్లులో తపాలు నెలకింతని చెప్పి వసూలు చేసి ఇవన్నీ కూడా కోట్లాది రూపాయల లంచాలతో దిగినాయి. ఈ అవినీతికరమైనటువంటి ఈ షార్ట్ మీటర్లు మరి ఎవరైనా బిగిస్తే వాటిని పగలగొట్టండి అని చెప్పి లోకేష్ గారు బహిరంగంగా ప్రకటించింది జనం అందరికీ తెలుసు. కానీ వీళ్ళు బరితెక్కించారు. జనం మనం ఏం చెప్తే ఆలకిస్తారు. జనానికి మనం ఒకటి చెప్తే మళ్ళీ తిరిగి ప్రశ్నిస్తారు అనే భావన పూర్తిగా పోయింది. 6 కోట్లాది రూపాయలు పట్టాలు తీసుకుంటుంటే 400 మంది ఇల్లు తీసుకోవడానికి పెట్టారా? ఇది జనం ప్రశ్నిస్తారని వీళ్ళు అనుకుంటున్నారా అనేది మరి ప్రజలక్కడ గమనించాల్సి. ఈ విధంగా ఏంటంటే ఈ దేశాన్ని అవినీతికర దేశంగా తయారు చేశారు. అట్లాగే ఈ రాజకీయాల్ని పచ్చి అవినీతికర రాజకీయాలుగా తయారు చేశారు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దోచుకున్నారు. వాళ్ళు ఇదిగో అంత ఇంత దోచుకున్నారని చెప్తున్నారు వీళ్ళు మన దగ్గర. ఈ విధంగా ఏంటంటే ఇదివరకు గనులు, లిక్కర్ స్కాములు వీటిల్లో దోచుకున్నాము. మరి ఇవాళ జనాన్ని దోచుకోవడం మొదలెట్టారు. ఒక పక్క జిఎస్టీతో జనం రద్దీ ఇరిగి బతకలేని పరిస్థితి ఏర్పడింది. ఒక ఇంజనీర్ సైతం 2 పిల్లలను పోషించలేని. పర్యావరణ హితంగా జీవించడానికి పీఎం సూర్యాఘర్ పథకం ఎంతో ఉపయోగపడుతుందని మధ్య మండల విద్యుత్ పంపిణీ సంస్థ ఏడీఈ నడకుదిటి సుబ్రహ్మణ్యేశ్వరరావు అన్నారు. దివిసీమలో 200 యూనిట్ ఇన్స్టాలేషన్ కార్యక్రమం కోడూరు మండల కేంద్రంలోని డాక్టర్ యద్దనపూడి గోపాలకృష్ణయ్య నివాసంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏడీఈ మాట్లాడుతూ బ్యాంకుల సహకారంతో ఈఎంఐ వాయిదాలు చెల్లించుకుంటూ మధ్యతరగతి వారు సైతం సౌర విద్యుత్ వ్యవస్థను తమ ఇళ్లపై ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు. తద్వారా వారికి విద్యుత్ బిల్లుల భారం తగ్గిపోవడమే కాకుండా మిగులు విద్యుత్ ను సంస్థకు విక్రయించి అదనపు ఆదాయాన్ని సైతం గడించొచ్చంటూ వివరించారు. కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ మేనేజర్, మండల ప్రముఖులు, ఇన్స్టాల్ చేసిన సంస్థ నిర్వాహకుడు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. 15 రోజులు 20 రోజుల లోపల కూడా క్రెడిట్ అయిపోతున్నాయి ఆ డబ్బులు. సో అందరూ కూడా అది సద్వినియోగం చేసుకుని ప్రకృతిని కూడా కాపాడే బాధ్యత మనది. కాబట్టి మన జనరేషన్ మనం చేసుకుంటాం, మన కరెంట్ని మనం ఉత్పత్తి చేసుకుంటాం, బిల్లుల నుంచి చాలా వరకు విముక్తి పొందుతాం. కాబట్టి దీన్ని మీరందరూ కూడా పాజిటివ్గా తీసుకుని ప్రతి ఒక్కళ్ళు పెట్టుకుంటాం. మిడిల్ క్లాస్ కానీ ఎవరైనా పెట్టుకోవచ్చు ఇది. సో ఆ ఫెసిలిటీస్ ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ కరెంటు బిల్లుగా అయ్యే ఖర్చుని బ్యాంకర్స్లో ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటే సరిపోద్ది. ఆ విధంగా చూసి మీరందరూ పెట్టుకోవడానికి మేము సపోర్ట్ చేస్తాము. అట్లాగే బ్యాంకర్స్ కూడా చేస్తారు. అట్లా బ్యాంకర్స్ కూడా వాళ్ళ వ్యూస్ చెప్తారు. మీరు కూడా ఫాలో అయ్యి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే ఈ ప్లాంట్ 200 ప్లాంట్గా తీసుకున్న యద్దనపూడి గోపాలకృష్ణ గారికి మేమందరం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు కోడూరు మండలంలో 200 సోలార్ పవర్ ప్లాంట్స్ ఇన్స్టాల్ చేసిన సందర్భంగా ఈ జరుగుతున్న ఈ మీటింగ్కి బ్యాంకర్గా యూనియన్ బ్యాంక్ తరఫున మేనేజర్గా నేను ఆహ్వానించినందుకు సంతోషిస్తున్నాను. గవర్నమెంట్ తీసుకున్న ఈ యొక్క నేచర్ని కాపాడే పద్ధతిలోన సోలార్ ఇన్స్టాల్ చేసుకోమని ఈ యొక్క అవగాహన కల్పించడానికి ప్రతి ఒక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి సోలార్ ఇన్స్టాల్ చేస్తున్నారు. అందులో భాగంగా బ్యాంకులను కూడా కలపడం, ఒక బ్యాంకు వ్యవస్థను కూడా సోషల్ కన్సర్న్తో బ్యాంకు ద్వారా లోన్లు ఇప్పించడం ద్వారా మమ్మల్ని కూడా ఈ సోషల్ కన్సర్న్లో కలపడం వల్ల మేము కూడా ఈ యొక్క ప్రకృతికి సంబంధించిన ఈ కార్యక్రమం కొలుచుకుంటూ
ఈ యొక్క సోలార్ మేము అతి తక్కువ వడ్డీ రేటుతో సక్రమంగా తొందరగా ఇస్తూ కస్టమర్లకి ఇటువైపు ప్రకృతికి కూడా హెల్ప్ చేస్తున్నందుకు మేము ఇది మనకి సోలార్ ప్లాంట్స్ ఇది పెట్టడం గవర్నమెంట్ ఒక మంచి ఇనిషియేటివ్ స్టార్ట్ చేసింది. దీనికి ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రస్తుతానికి దాని మీద సబ్సిడీ కూడా ఇస్తూ అంటే 2 లక్షల అప్ టు సార్ చెప్పినట్టు 3 కిలోవాట్ల వరకు 78,000 సబ్సిడీతో పాటు ఇస్తూ గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది. ఇది పెట్టుకోవడం వల్ల మనకి పర్యావరణానికి అన్నిటికీ కూడా మంచి జరుగుతుంది. బ్యాంకర్లుగా మేము ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చాలా అంటే ఇమీడియట్గా మా దగ్గర లోన్ వచ్చేది ఇమీడియట్గా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దాన్ని శాంక్షన్ చేసి వాళ్ళకి ఇమీడియట్గా సబ్సిడీ కూడా వచ్చేలాగా మేము ప్రయత్నిస్తున్నాము. దీనికి అతి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఉంటుంది లోన్ కూడా 6.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తోని సార్ చెప్పినట్టుగా వాళ్ళు ఎలక్ట్రిసిటీ బిల్లు ప్రతి నెల కట్టుకునే ఎలక్ట్రిసిటీ బిల్లు ఈఎంఐ రూపంలో కట్టుకొని పే చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. రేపు పొద్దున వాళ్ళకి బిల్ అమౌంట్ తగ్గిపోతుంది. అతి తక్కువ వడ్డీతోని వాళ్ళు తీసుకోవచ్చు దీన్ని. ఇవాళ మనం 200 సోలార్ ఇన్స్టాల్ చేయడానికి మనం ఇన్స్టలేషన్ అయినందుకు మనం ఈ మీటింగ్లో ఉన్నాము. మనమిత్ర వాట్సాప్ యాప్ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఆ సేవలు ఉపయోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. మనమిత్ర వాట్సాప్ యాప్ పై పురపాలక సంఘం ఆధ్వర్యంలో పెడనపట్నంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుండి ప్రారంభమైంది ర్యాలీ ప్రధాన రహదారుల మీదుగా తిరిగి మున్సిపల్ కార్యాలయం చేరుకుంది. ఈ సందర్భంగా కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మనమిత్ర వాట్సాప్ సేవలను ప్రజలు వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా మనమిత్ర యాప్ వాట్సాప్ యాప్ ద్వారా ఈ నంబర్కి ఈ క్యూఆర్ కోడ్కి వారి సమస్యలు ఏమున్నాయో అవి పంపించమని చెప్పారు. దాన్ని ఆ సమస్యను బట్టి ఎంత టైంలో క్లియర్ చేస్తామనేది కూడా వారు పంపించిన తర్వాత వారికి ఇంటిమేషన్ చేసి వారిని కలిసి ఆ సమస్యని పూర్తి చేస్తామని కూడా తెలియపరుస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఈ మనమిత్ర ద్వారా వారి సేవల్ని ఏవైతే కావాలనో దాన్ని ఈ మనమిత్ర ద్వారా అప్లోడ్ చేస్తే వారికి ఆ సేవలు ప్రభుత్వం ద్వారా మున్సిపల్ కార్యాలయం ద్వారా అందించడం జరుగుతుందని. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.